హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా యాక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కంప్లీట్ అవ్వగా సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీకి యాడ్స్తో కలిపి 2 గంటల 32 నిమిషాల వరకు ఉండనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇళయ దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా, దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా జననాయకన్. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ 75 కోట్లకు జరిగినట్లు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రం మెజారిటీ శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వగా మరో సినిమా అయిన ఫౌజీ అను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరియు కామన్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ని 2025 ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి 2027 సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వర్క్ చేయొచ్చని అప్పట్లో టాక్ వచ్చింది. అయితే టాక్ వచ్చినట్లే ఇప్పుడు ఈ సినిమాకి అనిరుద్ కన్ఫర్మ్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel for more videos.